బౌద్ధమతంలోని 5 గొప్ప స్వేచ్ఛాదానాల గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. ఈ కాన్సెప్ట్ అంగుత్తర నికాయ అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథం నుండి వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే 5 నైతిక నియమాలను కేవలం చేయకూడనివి అని చెప్పడమే కాదు, వాటిని మనం ప్రపంచానికిచ్చే గొప్ప బహుమతులుగా చూపిస్తుంది. మొదటిది, నిగ్రహాన్ని దానంగా మార్చడం. అంటే మనం ప్రాణహాని, దొంగతనం లాంటివి చేయకుండా ఉండటం కేవలం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కాదు, అది మనం ఇతరులకిస్తున్న ఒక భద్రత అనే బహుమతి. నా వల్ల నీకు ఏ భయం లేదు అని చెప్పడం లాంటిదనమాట. ఇక రెండవది, కర్మసూత్రం. చాలా సింపుల్. మనమితరులకు భయం నుండి స్వేచ్ఛను ఇస్తే మన జీవితంలోకి కూడా అదే ప్రశాంతత, భద్రత తిరిగి వస్తాయి. ఇది ఎప్పట్నుంచో ఉన్న ఒక సహజ నియమం అంతే. చివరిగా, దీని ప్రభావం ఎంత పెద్దదో ఆలోచించండి. మీరు ఒకరికి అన్నం పెడితే ఆ దానం ఆ ఒక్కరికే చెందుతుంది. కాని మీరు ఎవరికీ హాని చేయను అని నిర్ణయించుకుంటే ఆ బహుమతి ఈ విశ్వంలోని ప్రతి జీవికి అందుతుంది. అందుకే దీని పుణ్యం కూడా కొలవలేనిది. అంతిమంగా, అసలైన దాతృత్వం సంపదతో కాదు, నైతికతతో వస్తుంది. ఇతరులకు హాని చేయకుండా ఉండటమే మనం ప్రపంచానికివ్వగల గొప్ప శాంతి.